ఏం యాడిపోయినావు గీ పండుగ పెట్టుకొని కూడా యాడిపోయి వస్తున్నావు గిట్లా మొత్తం గెటప్ చేంజ్ చేసినావు? ఏం చేయాలి, పండుగ లేదు పబ్బం లేదు, పొద్దుగాల నుంచి పోయినా ఇక ఇక ఒడుస్తలేదు అవి ఒడుస్తలేదు. పండుగ పూట కూడా మా మామ చేయనికి పంపిండి. ఏం చేయాలి? మరి నువ్వు అసలు కూలోని లేకపోతే అల్లునివే అర్థమైతలేదు. ఏం చెప్పాలి, ఇల్లరికమని చెప్పి తొలకొచ్చిర్రు. ఇక్కడ మొత్తం కూలని కంటే అధ్వానం ఉన్నది పని. ఏం అంత ఆగమున్నది. పొద్దుగాల నుంచి పని చేస్తే పండుగ పూట కూడా ఇది లేదు. ఊర్లో ఉన్నాడు అల్లుడు, మరి నువ్వే ఉన్నావు. ఏం చెప్పాలి, 70 ఎకరాలు 90 ఎకరాలు నాకు ఇట్లా మోసం చేసి ఇక నాకు కూలోని లెక్క చేసిర్రు. సరే మరి ఎట్లు ఇరికినావు వీడ వీని దగ్గర వచ్చి పీసినారు దగ్గర? అదంతా పెద్ద కథ. ఇప్పుడు ఒడుస్తుంది. పొద్దుంతా ఎండలో పని చేసిన గడవ చెప్తుందా చెట్టు కింద ఉన్నాడు వాడు. ఆపుదాం జర స్ప్రైట్ తాగుదాం జర చల్లగా ఏమన్నా తాగియాడు మాట్లాడుతుంది చెట్టు మొత్తం. ఏమో బాబా మరి గట్లెట్లు ఇరికినావు బా? పొద్దు నుంచి నేను చూస్తే చక్క బాధ అనిపిస్తలేదు నాకు. నేను పొద్దున లేచినప్పటి నుంచి పోయినావు చేనికి. ఏమైంది అసలు? ఏం కత్తున్నది ఇది? ఏం చెప్పాలి బాబా, అంతా ఆగమాగమున్నది. ఇక జర ఎండకు జర పానమంతా ఇదేం జర చల్లగా బీరు తాగుకుంటూ చెప్తా నీకు మొత్తం ముచ్చట. పెద్ద కత్తున్నది అది. తాగుదాం మరి. తాగుదాం తెప్పిస్తా. జర పోయి 2 బీరు పట్టుకొని జర మెల్లగా ముచ్చట పెడదాం. తెచ్చిన బాగా 2 బీర్లు. కూలున్నాయి బాగా తెచ్చినాయి. దాదా ఇక చల్లగుంటే మంచి. ఇక మళ్ళీ జల్దీ తాగిపోతాం. ఇక మళ్ళీ మా మామ నా కోసం అక్కడ చూస్తాడు. ఇక మళ్ళీ రాకపోతే కూలని కట్టి అధ్వానం తిడతాను. నాకు ఏం చేయాలి, నా బతికెళ్తా అని చెప్పాలి. మరి అట్లెట్లు ఇరికినావు బావా నువ్వు? గిట్లా గీడ కూలని లేక బతుకుతావు. యాడ మీ ఊరు అసలు? ఏం లెక్క అనేది? మాది బావా మాది జగిత్యాల పక్కకుంటుంది, చిన్న ఊరు. అంత దూరంకి వెళ్ళి వచ్చినావా? ఇక ఏం చేయాలి, అప్పుడు నేను డిగ్రీ చదివినా ఇట్లా అయిపోయిందో లేదో వాడిగా పంతులు చూసినాడు నాకు ఏమన్నా జాతరలా. పిల్లగాడు మంచిగా ఉన్నాడు అని మా ఇంటికి వచ్చిండు. పంతులు ఏమన్నాడు బావా అంటే, మరి పిల్లగాడు మంచిగా ఉన్నాడు, మరి ఇక్కడ మంచి సంబంధం ఉన్నది అన్నాడు. ఏమన్నా డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఏంటి? కానీ నేను మా ఇంట్లో చెప్తే కూడా మా వాళ్ళు కూడా అన్నారు ఫస్ట్ అద్దన్నారు. కానీ తర్వాత వాళ్ళకు మళ్ళా ఒకటే బిడ్డ 70 ఎకరాల భూమి ఉందనగా జర్ర మా వాళ్ళు మా అవ్వ మా నాయన జర్ర వాళ్ళ ఆలోచనలో పడ్డారు. ఇక అప్పటి నుంచి నాకు అడుగుతూనే ఉన్నారు, చేసుకుంటే మంచిగా ఉంటుంది, ఒకటే బిడ్డ అంట, మరి 70 ఎకరాలు అంటే నేను ఫస్ట్ అద్దన్నా. ఇక తెల్లారెడ్డి కల్లా ఎంగేజ్మెంట్ పెట్టిరి. ఇక ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఏం చేస్తాం బాబు? ఇక ఊహన్న దగ్గర తప్పలేదు. ఇక ఊహన్న దగ్గర తప్పలేదు. ఇక 70 ఎకరాల భూమి ఒకటే బిడ్డ అంటే నేను అనుకుంటే ఇక మంచిగా దర్జాగా బతకచ్చు. ఏ గవర్నమెంట్ డ్యూటీ కూడా మన దగ్గర పని చేయడానికి అట్లా నేను అమ్మ కార్లలో తిరగచ్చు, బేకరీ ఎంజాయ్ చేయొచ్చు నేను అనుకున్నా బావ. ఇక పెళ్ళి అయిన 2 రోజులు 3 రోజులు ఇంట్లోన్నా బావ. ఇక మరి తెల్లారి నుంచి పొద్దుగాలేసి బర్రెల కాడికి పంపిస్తాడు, పగటికి చేనికి పంపిస్తాడు. ఇక పొద్దుమికి మేత పెండ మొత్తం కూలని కూడా అధ్వానం అయిపోయింది. మీ మామగారు గంత పీసినారు 70 ఎకరాలు పెట్టుకుని కూలని పెట్టుకుంటే కాదా బావ? మరి అది కూడా ఒక పెద్ద కథ ఉన్నది బావ. అయితే ఏమైందంట, ఫస్ట్ పెళ్లి కాకముందు కూలని పెట్టుకురంట. వాడు బర్రెలు మేపుకుంటా ఆయన బర్రెలు కొట్టుకొని పని అమ్మతో లేచిపోయిందంట. అప్పటి నుంచి పనులకు నమ్మకం వచ్చిండు. అందుకే నా పని మనిషి అసలు అల్లు తెచ్చుకున్నాడు. ఇక నాకు మరి మీ పెళ్ళాం కనిపించేది ఎక్కడ పోతుంది బావ? మరి దానికి చిన్న నుంచి గారం చేసి పెంచిర్రు. అది ఇంట్లో అంటే ఉండదు బావ. షాపింగ్ అంటది, సినిమా అంటది, పొద్దుదాకా బయట తిరుగుతుంది. నీకు రమ్మన్నదా మరి? ఇక నన్ను ఆడదోలకు పోతుంది. ఇక నాకు పొద్దుంత పని అయినా ఇక మా మామ నాకు ఇడవడా. నీకు వచ్చిన బాధ కుక్కకు కూడా రావద్దు బావ. కంటే అధ్వానం ఉన్నది బావ పరిస్థితి. అంత ఆగమున్నది, జరంత తాగుతీ బాధ. అవు మరి పటాకులు తెచ్చుకున్నావా మరి? ఇక పటాకులు కొనాలన్నా కూడా మా మామకి అడగాలి పైసలు. స్కూల్ పూరం లెక్క అయిపోయింది ఆ పని అంతా. అబ్బాబాబాబా గంతగానం ఇది చేస్తా. మీ అమ్మోళ్ళకి చెప్పు మరి. ఇక ఏదన్నా ఒకటి చేస్తే ఇప్పుడు పోయి మరి అడుగుతా మా మామ ఏమంటాడు. ఒక పని చేయి బావా నువ్వు. అట్లా కాదు, ఇగో ఏం చేస్తావంటే నువ్వు మీ మామ దగ్గరకు కొడతావా 1,00,000 రూపాయలు కొట్టు. లేకపోయింది అనుకో మా ఇంటికి పోతా అని పెట్టి అన్ని తీసుకొని పారు విక్కపో. నువ్వు మంచి మాట చెప్పిన బాబు. అయిపోద్ది ఇక ఏమని కానీ వాడు నేను చూసుకుంటే అయిపోద్దు. మనకి పటాకులు కొడితే పైసలు ఇస్తేనే వాడు మామయ్య, లేకపోతే చక్కగా మా ఇంటికి పోతే పెట్టి చదువుకొని ఫుల్లం కొడుతుందంట కదా నువ్వు. నీకు ఏం చేయాలి, పొద్దంతా పని చేసేస్తా దాంతో ఒక బాధ. ఇక రాత్రికి ఇంత మరి పొద్దంతా పని చేసి ఇంత ఏమన్నా అండి పెడుతుంది ఏమంటే అది లేదు. నాకంటే ముందే తింటే రాకముందేమంటది. ఏమేమి అన్నం చేసి పెట్టావంటే ఇక కొడుతుంది బాబా. ఏం చేయాలి ఇక మొగనని విలువలేదు. ఈ రోజు ఒక పని చేయి, నువ్వు నడువు చక్కగా పోదాం. నేను మా ఇంటికి పోతా, నువ్వు పోయి ఈ రోజు వాని పని ఏమో చూస్తావా చూడు. మరి ఇప్పుడు మన సంగతి చూస్తే తాగినా కదా. ఇక పని చేయి, నడుబా పోదాం. నడు సంగతి చూస్తే అయిపోద్ది. నువ్వు సంగతి చూడాలి. తీసుకో. వాడే ఉండాలి, నేనే ఉండాలి. ఫోన్ చెప్తే ఎట్లా సార్ ఇంత మామ చేస్తుంది. మామ సంగతి చెప్పింది అక్కడ. ఇక మామా 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 అల్లుడు
ఆ బడకాడ పెళ్ళ తీసినావా మ్యాథ్ తెచ్చినావా? అది కాదు మామ మాట్లాడేది ఆడ కటకిన చేనుకాడ అది గడ్డి ఎత్తేసినావా? గడ్డి మాట్లాడేది సార్ ఆగి మామ. ఆ పత్తి చేనుకాడ వస్తామని కూలీలకు పడిపోయాని ఏమేమి మామ నువ్వు పొద్దుగాల నుంచి ఇట్లా చేస్తున్నావు? పొద్దుంతా పని చేసి వచ్చాక కూలీలు సలా కూడా ఏమన్నా మామ పొద్దుగాల నుంచి ఎంత చేయాలి? కూలీలు అనుకుంటున్నావా? ఏమైంది అల్లుడు గట్లా సీరియస్ గా పడుతుంది? అచ్చగట్టాడు ఆయనతో ఉల్లిగడ్డేస్తే అయిపోతుంది ఇంత. అరే ఏం ఉల్లిగడ్డేస్తున్నావు? పొద్దుదాకా పని పండుగ లేదు ఏం లేదు నాకు. చేసుకోవాలి 70 ఎకరాల భూమి చేస్తున్నా. 70 ఎకరాల భూమి అని చెప్పి నాకు బొని వ్యవసాయాలు చేస్తే ఊళ్ళో అంతా నా ఇజ్జత్ పోతున్నది. ఇల్లరికి పొద్దుంతా పని చేపిస్తావు నాకు. ఆదాన్ని బతుకుంటే అధ్వానం అయిపోయారు. అది పొద్దుంతా పని అంటావు, తెల్లదాకా పని అంటావు. ఊళ్ళో నా ఇజ్జత్ పోతున్నది. ఆదాన్ని అంటారు నాకు. నువ్వు అట్లా సీరియస్ వస్తే ఎట్లా? నేను ఉండమావా, నేను చెయ్యమావా? నేను నీ మొదటి పని అవసరం తగిలిపోతావు. పొద్దుంతా పని చేపిస్తున్నావు. సీరియస్ గా వాడితే ఏమాలుడా? ఏం సీరియస్ మామా? మంచిగా అన్ని చేసుకో. నీకే కదా అల్లుడు, నేను హోదా మొత్తం నీదే కదా. అంతా రాజులాగా బతకొచ్చు. నువ్వు ఓడేమో నీకన్నా ముందు పని చేసి నీదే పోయేటట్టు. నీకంటే ముందు ఇంకేం నువ్వు ఏమైతుంది అల్లుడు? చెయ్యాలి అల్లుడు, మంచిగా చేస్తేనే అవుతుంది. సరిగా నీ బిడ్డ అడిపోయింది మామా. ఫ్రెండ్స్తోని నాకేమో మరి షాపింగ్ కానీ ఏమనే అల్లుడు. పొద్దంతా షాపింగ్, సినిమాకి పోతే షాపింగ్ పోతుంది. ఇక నాతో సంసారం ఎప్పుడు చేస్తుంది మామా? అది చేస్తుంది అల్లుడు, చేస్తుంది. గర్భంగా పెంచిన పొద్దంతా తిరిగి వచ్చి ఎట్లా అంటే ఎట్లా అవుతుంది అల్లుడా? పొద్దంతా పని చేసి అన్నం పెట్టి అంటే నాకంటే ముందు వంటది, అన్నం పెట్టి అంటే కొడుతుంది. నీకు అట్లా చేస్తాం మా అత్తమ్మ? నేను చెప్పుకోగలడా మరి? నాకు నీ పసుపు అట్లే ఉన్నది. అయితే చెప్పుకోవద్దు మనం. మరి మన మధ్య మంచిగా మామ ఈ పద్ధతి నాకు నచ్చలేదు. మన మధ్యలో ఉండాలి బిడ్డ, అట్లా కాదు. నువ్వు మంచిగా జర ఇది చేసుకో, పెద్ద మనసు చేసుకో. తాగినవా ఏమి? తాగినా భయమేమి. మీకు ఎన్ని రోజులంట మీ ఇల్లరికి మనం లేకుండా మొగ పుట్టుక ఉట్టికి ఆడి బతుకోవడం అయిపోయా మీ కట్టం కాసేపడి. తాగినట్టున్నావు జరిగిపోతుంది. అవు తాగిన పడుకున్నది మా. తాగకపోతే ఎట్లా? పాడైతావు తాగితే. ఏం కాదు, లక్షలు వస్తుంది, మనకేమవుతుంది అల్లుడా? పిల్లగా గట్ల పోయి ఇడి సంగనతో పోయి ఒక 90 పట్టుకురా. ఇక అట్లా నీ ఏమన్నా తెచ్చుకో. 200 కొడతా నీకు, నీకు ఫోన్ పే చేస్తా. పోయి 200 మనమే 200కి ఏమొస్తుంది మామ? అందుకని కదా ఊళ్ళందరూ కృష్ణ రోడ్ అంటారు. కృష్ణ రోడ్ అని ఎందుకు అట్లా 200 ఇస్తున్నా. 200కి ఏమొస్తుంది? తెచ్చుకోనా 90 తీసుకురా. నాకు ₹1,00,000 కావాలి ఇప్పుడు పటాకులు కొట్టడానికి. పూర్లకంతా నాకు లక్షణ. గల్లీ పూర్లందరూ అడుగుతున్నారు. ఇంకా మొలిగాడవా? ఇంకా పిల్లలతో పూర్లందరూ నాకు పానం చేస్తారు. ఇప్పుడు నాకు అందరు పటాకులు అడుగుతున్నారు. సంసారం అట్లా తుడిచిపెడతావు ఆయనతో. ఇప్పుడు నాకు ₹1,00,000 ఇస్తావా? లేకపోతే నీ బిడ్డ బల నేను బల నేను పోతా సప్పుడు దాకా. కూర్చొని అయితే లేదు మామ, నాకు మంచి ప్రేమ చేస్తున్నా. 500 ఇస్తా పో. 500 ఫోన్ పే చేస్తా. సన్నం ఉన్న మనిషి పూరా ఇట్లా మంది కావాలి. దునియా ఎంత మంది ఎన్నానని ఏం చేసుకుంటామా? 70 ఎకరాలు 100 ఎకరాలు నీ పిల్లలకు వస్తుంది. పిల్లగడ్డ ముందు నేనే పోయేటట్టు ఇంకేమో నీ పైసలు నీ బిడ్డ ముంచుకొని చేస్తున్నా. తీసుకో 500 చేస్తా. 500 నాకు ₹1,00,000 కావాలి. పటాకులు కొట్టిస్తాను. పిల్లలు గలీలో ప్రేమ చేస్తారు. నాకు ₹1,00,000 కావాలి. పిల్లలు మిడికిపోను. పిల్లలు అంటే ఆయన తుడిచేస్తారు. ఆయనతో ఏం కదా నాకు ₹1,00,000 కావాలి ఇప్పుడు. లేకపోతే నీ పిల్ల బాగా మా అవ్వగారింటికి పోతా. మరి ఎట్లా కూడా లేదు. నాకు ₹1,00,000 ఇస్తావా ఇప్పుడు? యాడున్నాయి ఇప్పుడు అన్ని? ఎక్కడ ఇవ్వండి ఎక్కడ వాడుతున్నాయి. ఊరందరూ ఇల్లు కడుతున్నారు. ₹1,00,000 ఇస్తే మా ఇంటికి పోతా. పత్తులేమో కింద కాయలు ఆగేడు. నేను ఏం చేయ సంసారం చేయను బిడ్డ. నువ్వు నాకు ₹1,00,000 ఇస్తేనే పండుగ చేస్తేనే సంసారం. లేకపోతే మా ఇంటికి పోతా. మొగడు ఉన్నట్టున్నాడు. మరి పైసలు నాత లేవు. నీకు తెలియదు ఏమున్నాయి? ఎట్లా అంటా మరి? నాకు తెలియదు. మన బర్ల మన షెడ్లో 2 బర్రెలు ఉన్నాయి కదా. మరి అవి అమ్ముకుందా? మరి అమ్ముకుంటే ₹1,00,000 వస్తే పండుగ అవుతుంది. వాళ్ళు ఇచ్చే బరినంత అంటావు. ఇప్పుడు నువ్వు ఇస్తావా? అమ్మేమంటావా? నాకు పైసలు కావాలి. జర 2 రోజులు ఆగు. 2 రోజులు అయినాక 50,000 ఇస్తాయి. పండుగ అయిపోయినాక నాకు పొద్దుమిక్కలు కావాలి. అది మరి చక్కగా బర్రెలు కొట్టుకుని పోతా. జర్రుండు ఫోన్ చేస్తానికి మరి తెస్తాను. నాకు పైసలు కావాలి. తెస్తాడు. జర అంటే ఇజ్జత్ లేకుండా పోయింది. నీకు ఇంకున్నది పాటు ఇంకా ముంగడికి నీకేనా? జర ఆడ సౌకర్యకి అడిగినా తీసుకో కలవాడు తీసుకో అని చూసి ఖర్చు పెట్టు. కొట్టి పత్తలాడు దీపావళికి ఫుల్ ఎంజాయ్ ఉంటది. అయ్యా నువ్వు ఏం గతిలేని ఇంటికి వచ్చి ఎంజాయ్ చేస్తా అంటాడు. ఎంజాయ్ చేయడానికి వచ్చినా మరి కొత్తగా వచ్చి అనుకుంటున్నావు. ఆస్తి మీద బతకనికి వచ్చినా. ఆ జగన్ కుమార్ సౌకర్యం అడిగినా తీసుకో
పోయి చెప్తా. 1,00,000 రూపాయలు తీసుకుంటా మళ్ళీ నాకు అడగద్దు, ఇక లెక్క అడగద్దు, పోయి తీసుకుంటా. చూసి విషయం లేదు, మొత్తం చూసి మొత్తం పండుగ మొత్తం ఎంజాయ్ చేస్తా. మీ సంగతి జరా చూసి అయ్యి జరా సంసారం మొత్తం తాగి వచ్చి మీ విద్య సంగతి చెప్తా. పైసలు తీసుకో. యాక్షన్. వాడు పైసలైతే తీసుకుపోయిండు, వాడు ఏం చేస్తాడు ఏం కదా చూస్తే తెలుస్తుంది. వాడు పత్తలాడానికే పోవచ్చు, వాడు పైసలు అయితే వాడు రాని మా సంగతి చెప్తా. దొరికిండు వాడు అల్లుడే. ₹1,00,000 తెచ్చినకి పత్తలాడి మొత్తం డబల్ చేయాలి దాన్ని. ఆయన ఇప్పుడే చూడాలి. నాకు కూడా ఏంటి మరి అద్దు నీకు పైసలు ఉండే ఏమి నేను సపడా పో ఇంటికి. ఏం రో 70 క్లాస్ ఆమె ₹1,00,000 తెచ్చినా తీసుకొచ్చినావు. దొంగతనం ఏంటి రో? 70 క్లాస్ ఆమె ₹1,00,000 ఎక్కడి ఊరు కొనేస్తా ఇల్లరికి మళ్ళీ తక్కువ మంచి తెచ్చినా మొత్తం ₹1,00,000 తెచ్చినా దొంగతనం చేసి ₹1,00,000 చూడు. కుక్కో మరి జర నాకు పత్తలు వేయి, జర బీర్ తాగే నాకు వచ్చేస్తుంది. జర నా పత్తలు వేసి పెట్టి వచ్చేస్తా. సరే పోయిరా. వంత ఎట్లయినా ₹1,00,000 ఉన్నాయి, అవి ఎట్లయినా ₹1,00,000 ముగ్గురం పంచుకుందాం. ఎట్లయినా ఆడి ఎట్లయినా మోసం చేసి పంచుకుందాం అండి అంతే. సరే చేద్దాం, మనం పని చేద్దాం. వాడు మస్తు పైసలు తెచ్చింది ఈ రోజు. అది నాకు తెలిసి దొంగతనం చేసుకొచ్చినా ఆడ తెచ్చిండేమో కానీ మనకు మొత్తం సున్నా గుండు కొరికిచ్చిపోదాం. సరే వస్తున్నాడు. ఎంత రాట ఇది? 8,000. ఇది 10,000 ఆట. అరే ముందు అందరు పైసలు పెట్టుండ్రా. ఇవో 500 రా, ఇవో 1,000 రా. పైసలు లేవనుకుంటున్నారా? సైడ్ పెడదాం. ఇంకొక షోడా. షో ఇప్పుడు 20,000 ఆటరా. అరే 10,000 ఆట ఆడా, ఈసారి 20,000 ఆటరా. 20,000 ఆట. ఏం 70 ఎకరాలు ఆసాంకి అల్లు ఉండరా నేను. ఇట్లా నేనే గెలిచిపోదు. కాట వస్తలేదురా. అయిపోద్ది అంత అవుతుంది. ఈసారి 50,000 ఆట ఆడదాం. ఇక లాస్ట్ ఇగో 50,000 ఆట. మాకు పైసలు పోతే మాకు తెలియదు, ఎవరు రావద్దు మీ ఇంటి వాళ్ళు. ఏం తక్కువ చేస్తారని ₹1,00,000 పోతే 2 బలరాం ఇంకో 2 లక్షలు తెస్తా. ఎవరు రావద్దు మా దగ్గరికి. బలరామే బాగా మనకెందుకు బాగా వద్దు తక్కువ చేస్తావా బామ్మది? ఏం కాదు నీ పోతే పోతే మనకి తక్కువ ఉన్నదా? మళ్ళీ మా అమ్మ వచ్చి ఇంటికాడ నొల్లి పెట్టాడు కానీ. అరే ఏమనుకుంటారా? 70 క్లాస్ టెన్షన్ పడుతున్నారు. ఉన్నప్పుడు మనకెంత ఉండాలి? పైసలు పెట్టుకో. పైసలు వేసినాం అన్ని వేసినాం. నీకెంత ఉన్నప్పుడు మాకెంత ఉండాలి? కాట కలుగుతలేరు అప్ప. ఈ ఆటలో తలగాలి జర. ₹1,00,000 ఈ టైంలో ఫోన్ వస్తున్నది. పైసలు పైన బాధ లేనుంటే ఫోన్ చేయబట్టు. హలో హలో అన్న, ఏడున్నావన్నా? ఇక్కడ గట్టి మీద బేటా. నీకోసం ఇక్కడ పటాకులు ఇప్పిస్తావని శేఖర్ షాప్ కాడ వెయిట్ చేస్తున్నామే. నా పైసలు పోయి నేను ఏడుస్తాయి పూర్ పటాకులు చల్లకుండా. వస్తున్నా ఇప్పిస్తాగు. జర 5 నిమిషాలు ఆగుండి. జర ఇప్పి అన్న, ఇగో నీకోసం మస్తు వెయిట్ చేయబట్టి. ఇక వస్తున్నా, ఒక 5 నిమిషాలు వస్తున్నా. దా
అంత ఆగమైపోయి మా మామ చెప్పినట్లు 500 తీసుకోవడానికి ఒక 19 ఒక బీరు తాగిన అయిపోతుండే. ఏమో కొట్లాడి దీపావళికి పత్తలాడతా అని చెప్పి ₹1,00,000 తెచ్చిన ₹1,00,000 ఆయన వాయ్. ఏమో ఇంటికి పోతే మా మామ ఇంటికి రానిస్తారో లేదో విని అమ్మ నా పెండ్లాం ఎంత కొడుతుందో ఏమో ఇప్పుడు ఏం చేస్తుంది. ఇప్పుడు పండుగ మేము పెట్టేసుకుని పండుగ ఏమో పత్తలా మనమే మొత్తం ₹1,00,000 వాయే కదా. ఇంటికి పోతే ఏముంది ఏమో కథ. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ?